భగవద్గీత 4th చాప్టర్ జ్ఞానకర్మ సన్యాస యుగంలో 28th శ్లోకం. యజ్ఞాలు చెయ్యమని చెప్పారు. ఏది చేసినా సరే ఈ శరీరంతో చేస్తాం కాబట్టి ఆ శరీరంలో ఉన్న ఇంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ మనస్సు బుద్ధి అన్నీ కూడా కలయికగా, అంటే వేరే వేరే వ్యాపకాలు లేకుండా ఇంద్రియాల్ని నిగ్రహించుకుని మనస్ఫూర్తిగా మన కర్మలన్నవికి ఆచరిస్తూ ఉండాలి. అలా ఆచరించడం ద్వారా జ్ఞానాన్ని, అంటే అజ్ఞానాన్ని తొలగించుకునే అవకాశం వస్తుంది. యోగులు కూడా క్రియల రూపంలో, ఆ ప్రాణక్రియల రూపంలో అన్నీ కూడా ఆత్మమందు స్థితై ఉండి కర్మలు వాళ్ళు ఆచరిస్తారు. కానీ కోరికలతో కాకుండా రాగద్వేషాలు ఏవీ లేకుండా వాళ్ళు చేస్తారు. అప్పుడే జ్ఞాన స్థితికి చేరుకుంటావు. ఇంద్రియాల స్వభావం వాటి చంచలత్వాన్ని తొలగిస్తూ ఉండాలి. ఏ మాత్రం కూడా చంచలత్వం వస్తే బుద్ధి పరమాత్మ మీద ఉండదు. బుద్ధి పరమాత్మ మీద ఉండాలంటే జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలంటే అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. సమాధి యోగ స్థితిలో సాధన చెయ్యగా ఆ యజ్ఞాన్ని వర్ణించి మళ్ళీ ఇక్కడ సమాధి స్థితిలో ఉన్న యజ్ఞము, అలాగే ఇంకా యజ్ఞాలు ఏమేమి ఉన్నాయా అన్నది ఇక్కడ చెప్తున్నారు. 28th శ్లోక. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రితా వ్రతాః. ద్రవ్యయజ్ఞస్ తపోయజ్ఞ, యజ్ఞాల గురించి చెప్తూ ద్రవ్యయజ్ఞము. ద్రవ్యము అంటే జారేది, లిక్విడ్ అంటాం కదా, అలా. అయితే అది ఏంటి అంటే సంపద. అంటే ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి కూడా వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా నా దగ్గర ఉన్నది ఇంకొకరికి ఇవ్వటం, అది వాళ్ళు వినియోగించుకోవటానికి వీలుగా ఉండేది. అటువంటి సంపద రూపంలో కూడా చేసేదాన్ని యజ్ఞమే అంటారు. సమర్పణ భావంతో ఇస్తున్నావు, నీకు ఇప్పుడు ఇచ్చాను కదా మళ్ళీ నాకు ఇచ్చేయని కాకుండా ఇచ్చావంటే అది నీది కాదు, ఇక్కడి నుంచి ఇచ్చేసావు, అది ద్రవ్య యజ్ఞము. అలాగే తప యజ్ఞము, కఠినమైన నిష్టలతో యజ్ఞాన్ని సమర్పణ భావంతో చేసేదాన్ని కూడా తప అంటేనే తపస్సు, దాన్ని కూడా యజ్ఞంగానే భావించాలి. ప్రతి కర్మ కూడా యజ్ఞంగానే. ద్రవ్య యజ్ఞము అలాగే తపయజ్ఞము. యోగయజ్ఞాస్తథా పరే, అలాగే యోగయజ్ఞము 8 అంచెల యోగ అభ్యాసము. యోగ అభ్యాసం చేస్తూ అది కూడా యజ్ఞంగా భావన చేస్తూ, అదే కాకుండా ఈ విధంగా ఇంకా ఇతరమైనవి కూడా ఉన్నాయి. అందుకే తథా పరే. స్వాధ్యాయ జ్ఞానయజ్ఞశ్చ, ద్రవ్యయజ్ఞము తపస్యజ్ఞము అలాగే యోగయజ్ఞము. అదే కాకుండా స్వాధ్యాయ అంటే అధ్యాయ అంటే నీకు నువ్వుగా చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఒక విద్య ఒక గురువు దగ్గర నేర్చుకున్నా, ఏది చేసుకున్నా దాన్ని అభ్యాసం చేస్తూనే ఉన్నావు. వేద శాస్త్రాన్ని నిత్యము అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ వికారాలు చెంతకు రానివ్వకుండా అలా చేస్తూ, అది కూడా యజ్ఞమే. స్వాధ్యాయ జ్ఞ, ఇలాంటి యజ్ఞాన్ని చేస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ యజ్ఞంలా సమర్పణ భావంతో యతయః సంశ్రితా వ్రతాః. ఇవన్నీ కూడా సాధువులు వ్రతంగా నియమబద్ధకంగా, ఎలా అయితే వ్రతాలు ఆచరించేటప్పుడు కొన్ని నియమాల్ని దాని ముందు రోజు నుంచి మనం పాటిస్తూ ఉంటాం, అలా ఎవరైతే నిత్యము నియమాలను పాటిస్తూ ఉండాలి, లేకపోతే ఇంద్రియాలు అనేవి చాలా చంచలత్వంతో ఉంటాయి. అంతలాగా మన నియమనిష్టలతో లేకపోతే అవి చంచలత్వానికి లోనవ్వటం, మాయా మోహాలకి మనల్ని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది విచక్షణ రహితంగా మనకి హాని చేసేవి కూడా మనకి పనికొచ్చేవన్న భ్రమంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇటువంటి యజ్ఞాలు నిత్యము చెయ్యాలి. ఏదో ఒకటి శక్తి కొలది అని మనకి ప్రతి దాంట్లో చెప్తూ ఉంటారు. ఏది వీలైతే అది, అంతేకాని ఇది చెయ్యలేకపోయానని బాధపడకుండా, ఇది చెయ్యలేకపోతే దానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి, అటువంటి మార్గాల్లో ద్రవ్యం ఇచ్చి కానీ ఇలాంటివన్నీ ఏదో ఒక రూపంలో మనం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. కర్మల రూపంలో ఏవైతే బంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలి అన్నా, మోక్షం వైపు వెళ్ళాలన్నా ఏదో ఒక కర్మను చేస్తూ ఉండాలి. కానీ ఇటువంటివి మంచివి, ఏదైతే నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటూ జ్ఞానాన్ని సంతరించుకునేలాగా, నా వల్ల నాకు ఇతరులకు కూడా హాని లేకుండా ధర్మపరంగా జీవించటం నేర్చుకోవటం. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, ద్రవ్యయజ్ఞస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రితా వ్రతాః. కొందరు ద్రవ్య సంబంధమైన యజ్ఞాలు ఆచరిస్తూ ఉంటారు,
కొందరు తపస్సు రూప యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉంటారు, కొందరు యోగ రూప యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉంటారు, మరికొందరు అహింసాది తీక్ష వ్రతానిగా చేపట్టి దాన్ని ఆచరిస్తూ ఉంటారు. యత్నశీలురైన స్వాధ్యాయ రూపంలో కూడా జ్ఞాన యజ్ఞాన్ని కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ యజ్ఞాలు మళ్ళీ ఎన్ని చెప్పారు? ద్రవ్య యజ్ఞము, తపస్రూప యజ్ఞము, యోగ రూప యజ్ఞము, అహింసా తీక్ష వ్రతము చేపట్టిన వాళ్ళు. స్వాధ్యాయ రూపంలో మళ్ళీ పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, అలాగే పంచ యజ్ఞములు చెప్పారు. ఏదో ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉండాలి. ద్రవ్య సంబంధమైన యజ్ఞం అంటే అది ఏంటి అంటే మమత ఆసక్తి లేకుండా ఇవి చేసినా సరే మళ్ళీ ఎక్కడ మమత ఆసక్తి అన్నది మనకి రాకూడదు. మన ఏ వర్ణానికి మనం ఉన్నామో, ఏ పని అయితే మనం చేస్తూ ఉన్నామో ఆ పనిలో చేసుకుంటూ కూడా ఎలా ఉండాలి అంటే మమత ఆసక్తి వదిలేసి ఫలేచ్ఛను త్యాజించి న్యాయంగా ఏదైతే మనం కష్టపడి సంపాదిస్తున్నామో అది ద్రవ్యము. ఆ ద్రవ్యాన్ని మళ్ళీ యథాయోగ్యత బట్టి లోకహితార్థం అంటే మొత్తం ఇచ్చేయమని ఎక్కడా చెప్పలేదు. నీకు కావాల్సినంటే నీకు సరిపడేలాగా ఉంచుకుని మళ్ళీ అందులో కొంత భాగాన్ని తీసి వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఏదో ఒకటి చేయటం, లోకహితార్థమై దాన్ని వినియోగించాలి. దాన్ని ద్రవ్య యజ్ఞము అంటారు. బావులు తవ్వించటము, చెరువులు, లేకపోతే ఇక్కడన్నా కూర్చోటానికి వీలుగా 4-5 చెట్లు పెట్టించటము, ఇటువంటి రూపంలో చేయటం అన్నమాట. ధర్మశాలలు కట్టించటం, దేవాలయాలు కట్టించటము, అనాథులకు, రోగులకు, బాధతో ఉన్నవాళ్ళకి, దుఃఖాల్లో ఉన్నవాళ్ళకి, బలహీనులకి, భిక్షాటన చేసే వాళ్ళకి ఇట్లాగా ఏదో ఒక రూపంలో వీళ్ళకి సాయం చెయ్యగలగటం. ఆర్ధులకు అవసరమైనంత మేరకు అన్నం, వస్త్రాలు, నీళ్లు, ఔషధాలు, పుస్తకాలు మొదలైన ఇవన్నీ కూడా ఇవ్వటం కూడా సేవలు చేయటంలో అవుతుంది. వేరే వాళ్ళకి సేవ చేయటము, విద్వాంసులు తపస్సులు చేసుకునే వాళ్ళకి, వేద పండితులకి, సదాచార సంపన్నులైన బ్రాహ్మణులకి, గోవుల్ని, భూముల్ని, వస్త్రాల్ని, ఆభరణాల్ని, ఇటువంటి ఉపయోగపడే వస్తువులన్నిటినీ కూడా యోగ్యత బట్టి ఇవ్వాలి. మళ్ళీ అపాత్రత దానం చేయకూడదు. పాత్రత బట్టి ఆ దానాలు చేస్తూ ఉండాలి. అదే ద్రవ్య యజ్ఞము. అంటే నువ్వు ధర్మపరంగా సంపాదించకుండా ఇటువంటి నువ్వు ఎన్ని చేసినా సరే మళ్ళీ దానికి ఫలితం ఉండదు. అందుకే ధర్మపరంగా సంపాదించిన దానికి ప్రతి ప్రాణికి కూడా సుఖాలు ఇచ్చేదే మన లక్ష్యము. యథాశక్తి ఎంతుంటే అంత, ఎంత ఇవ్వగలిగితే అంత ఆ ద్రవ్యాన్ని వినియోగించి ఇట్లా చేసిన దాన్ని ద్రవ్య యజ్ఞము అంటారు. పైగా భగవత్ ప్రాప్తియే మన పరమ లక్ష్యంగా ఏది చేసినా నేను పరమాత్మకు చేస్తున్నాను, లోకహితార్థమై డబ్బుని వినియోగిస్తూ నిస్వార్థ భావంతోనే కర్మలు చెయ్యాలి, దాన్ని ద్రవ్య యజ్ఞము. తపోయజ్ఞము పరమాత్మ ప్రీతితో లక్ష్యంగా ఎక్కడైనా సరే మళ్ళీ పరమాత్మ ప్రీతి అంతరంగికంగా మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు శుద్ధంగా ఉండి ఆచరించే యజ్ఞము తపోయజ్ఞము. తపస్సు చేస్తున్నామంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, లోపల వికారాలు రాకూడదు. అలా ఉండగలిగితేనే దానికి ఫలితం వస్తుంది. ఫలేచ్ఛ లేకుండా అక్కడ కూడా ఏది చెప్పారో అటువంటి కర్మలే చేయటం, ధర్మ పాలనకై కష్టములు సహించటము, మౌనాన్ని పాటించటము, బాధలను ఓర్చుకోవటము, 1-2 వస్త్రాలు మాత్రమే ఉంచుకోవటం, అంటే ఇంతకు మించి ఏది ఉంచుకూడదు. అన్నమును తినటం మానేయటం, కేవలం పండ్లు పాలతో శరీరాన్ని పోషించుకోవటం, వనవాసాల్లో ఉండటం, ఈ శాస్త్రంలో చెప్పమట్టుగా తితక్ష సంబంధ క్రియలు ఇవన్నీ ఆచరిస్తే దాన్ని తపోయజ్ఞము అంటారు. అంటే ఎక్కువ సమయము తపస్సులోనే లీనమై ఉంటారు. ఆ శరీరాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి ఏదో కొంచెం దొరికింది తింటూ ఉంటారు తప్పితే ఇంకేది వంటలు చేసుకోవటం ఇటువంటి ఏమీ ఆచరించకుండా చేసేది. ముఖ్యంగా దీన్ని వనప్రస్థ ఆశ్రమం లాగా అట్లా జీవించేది. శాస్త్రంలో చెప్పినట్టుగా యోగ్యతనికి అనుగుణంగా వాళ్ళు ఆచరించటానికి అర్హత కలిగిన వాళ్ళు. యోగ యజ్ఞ అంటే యోగము, సర్వజ్ఞుడైన పరమాత్మ అన్న ఎరుకతో ఉంటూ విశేష లక్షణాలు అక్కడ చెప్పబడి ఉన్నాయి. ఏంటి? చిత్తవృత్తి అంటే మనస్సు అన్నది, నిరోధ రూపంలో అష్టాంగ యోగము అంటారు. ఈ యోగ యజ్ఞ శబ్దంలో ప్రయోగించేది అష్టాంగాలు, 8 అంగములు, భగవత్ ప్రాప్తియే లక్ష్యంగా. ఇది కూడా అంటే నీ మనస్సుని నీ ఆధీనంలో ఉంచుకోవాలి. ఇక్కడ కూడా ఎక్కడ ఏది చేసినా సరే యజ్ఞం, ఒక కర్మ నువ్వు చేస్తున్నావు అంటే ఆసక్తి ఉండకుండా, ఫలేచ్ఛ ఉండకుండా ఆ యజ్ఞాన్ని ఆచరించాలి. యోగ సాధన రూపంలో చేసేది కూడా యజ్ఞమే. అంటే మనసు ప్రశాంతంగా ఉండేలాగా. మళ్ళీ 8 అంగాలు ఏంటి అంటే యమ, నియమ ఇవన్నీ అన్నమాట. యమ, నియమ, ఆసన.
యోగా అన్నది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఏదో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఆసనాలు ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేయటం కాదు. ఆహారం తినకుండా అవి చేయాలి. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే దాన్ని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాణముని ఆ ప్రాణవాయుని ఎంత పీల్చుకుంటున్నావో అంతే సమయం మళ్ళీ మెల్లగా వదలటము. ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఈ యొక్క 8 అంగములు యోగాకి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు. యమ నియమ ఇవన్నీ కూడా బహిరంగంగా సాధనలు. ధారణ ధ్యాన అంటే ఒక బట్టలు ధరించామంటారంటే ఒకటి నియమాన్ని పాటిస్తున్నావు అంటే అవలోకగా కొన్ని నీలో జీర్ణించుకుపోయేలాగా ఉండాలి. అహింస అన్నది కూడా ఒకటి ఏంటి అంటే ఎవరిని హింసించకుండా నిన్ను హింసించిన వాళ్ళని కూడా నువ్వు క్షమించగలగటము. అలాంటి భావనలో కపటం లేకుండా సత్యాన్నే మాట్లాడటము. నాకు వీళ్ళు మంచిగా అనిపించారు కాబట్టి వాళ్ళతో నేను ఏదన్నా మాట్లాడతాను, కానీ నాకు ఒకళ్ళు నచ్చలేదంటే వాళ్ళని ద్వేష పెంచుకుని వాళ్ళు మళ్ళీ తప్పుగా మాట్లాడటం అవన్నీ నేను చెయ్యకూడదు. శరీరానికి నిర్వాహానికి మాత్రమే, ఇంకా ఏ భోగ వస్తువుల మీద కూడా మనకి ప్రీతి లేకుండా ఉండగలగటము. శౌచము శుచిగా ఉండటం సంతోషంగా ఉండటం. నీ దగ్గర ఏదున్నా లేకపోయినా సంతోషంగానే ఉండాలి. తపస్ స్వాధ్యాయ ఇట్లా అన్నీ చేస్తూ నియమనిష్టలతో బయటకి అంటే కనిపించడానికి నేను ఇవన్నీ చేస్తున్నానండి అని గొప్పగా నలుగురికి చెప్పుకోవటంగా ఎవరికి చెప్పక్కర్లేదు. ఎవరి సర్టిఫికెట్ మనకు అవసరం లేదు. నీ మనసుకు తెలియాలి పరమాత్మ ఎప్పుడూ అందరినీ చూస్తూ ఉన్నాడు. పరమాత్మకు నువ్వు చెప్తే తెలిసి ఎలా అయితే అమ్మకి నీకు ఆకలేసిందని నువ్వు చెప్పక్కర్లేదు, అమ్మ పెడుతుంది. అలాగే సంతోషంగా ఉండాలి. మళ్ళీ కొంతమంది కొన్ని వ్రతాల రూపంలో చేస్తారు. ఏకాదశి వ్రతం అని చెప్పి ఉపవాసాలు ఉండటం తపస్సు చేయటం. లోకహితార్థం అంటే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుంటే నేను బాగుంటాను. ఇలా శాస్త్రాలు అధ్యయనం చేయటం జ్ఞానాన్ని పెంచుకోవటానికి. భగవంతుడు సర్వస్వము పరమాత్మే అన్న భావంతో అర్పణ భావంతో ఆ భగవత్ ఉపదేశాలని ఇటువంటివన్నీ కూడా మననం చెయ్యటము. స్థిరంగా ఎప్పుడూ ఉండాలి అంటే స్థిర బుద్ధి. సంతోషం వస్తే ఒకలాగా బాధ వస్తే ఒకలాగా కృషించిపోవటాలు కాకుండా స్థిరంగా ఉండాలి. మన స్వభావం ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు. ఒకరోజు బాగున్నామంటే ఇంకో రోజు బాగోం. ఎందుకంటే ఏదో ఒక వస్తువు మీద ప్రీతి అంటూ ఉంటుంది. ఆ ప్రీతి కొద్ది ఏం చేస్తే అది మనకి దక్కకపోయినా అది మనకి లేదు కానీ ఇంకొకటి దగ్గర ఉందన్నా మనం తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఉండకూడదు. సిద్ధాసనము పద్మాసనం కొన్ని ఆసనాల్లో కూడా సుఖాసనం అంటే కూర్చోమని చెప్తారు. కొన్ని ఆసనాల్లో కూర్చోవటం వల్ల కూడా మనలో ఏ ఎనర్జీ అయితే ఉంటుందో శరీరం అంతా కూడా మంచిగా అది మళ్ళీ మొత్తం ఇక్కడ పనిచేసి అక్కడ పనిచేసినట్టు కాకుండా అది ఎల్లవేళలా ఆ ఎనర్జీ అనేది సరిగ్గా జనరేట్ అయితే మనలో వికారాల తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే కూర్చునేటప్పుడు కొన్ని ఆసనాల్లో కూర్చోమని చెప్తారు. ఆ ప్రాణాయామ చేసేటప్పుడు ఎలా పడతారో నుంచుని కూర్చుని చేశారు. ఆ కూర్చోటంలో కూడా పద్మాసనం వేసుకుని కూర్చుంటారు. లేదా స్వస్తిక ఆసనము సిద్ధాసనము ఇలా ఏదో ఒక ఆసన స్థిరంగా ఆ వెన్నుముక్క అన్నది స్ట్రైట్గా ఉండాలి. తల కూడా మెడ కూడా అటు ఇటు కాకుండా చాలా నిటారుగా పెట్టాలి. ఆ దృష్టి అన్నది ఆ 2 కనుబొమ్మల మధ్యలో ఆ ముక్కుకి పైన నాసికాగ్రమున అంటారు. దాన్ని భృకుటి మధ్య భాగము ఆజ్ఞా చక్ర అని కూడా అంటారు. ఏవైతే మనకి షట్ చక్రాలు ఉన్నాయో అందులో అది అక్కడ ధ్యాస నిలపటం మొదలు పెడితే మెల్లమెల్లగా దానికి మనకి స్థిరంగా అయిపోతుంది. కన్నులు మూసుకుని అలా కూర్చుని హాయిగా ఏమీ ఆలోచించక్కర్లేదు, ఏమీ ఉచ్చరించక్కర్లేదు, గంటలు కూర్చోక్కర్లేదు. 5 నిమిషాలతో మొదలు పెట్టుకుని మెల్లమెల్లగా దానికి మనం అలవాటు పడ్డాక మనకి తెలియకుండానే ఎడిక్ట్ అయిపోయినట్టు అయిపోతుంది. ఎందుకు దాని ఫలితాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం కాబట్టి. అలా శ్వాస ప్రశ్వాస అంటే ఎంత పీల్చుకుంటున్నావో గాలిని ఎంత వదులుతున్నావు స్థిరంగా కూర్చుని అట్లా ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమబద్ధకంగా ప్రాణాయామ చేస్తూ ఉంటే తలకాయ నొప్పి వచ్చినా ఏదొచ్చినా కొంతమంది డాక్టర్లు అదే చెప్తారు ప్రాణాయామ చేయమని. అంటే ఏదైతే ప్రాణవాయువు మన శరీరంలో ఉన్నదో అది కొంచెం ఎక్కువైపోతే మనకు పొట్టుబిపోయినట్టు గ్యాస్ ఎక్కువైపోతూ ఉంటే తలకాయ నొప్పులు కానీ ఎక్కడెక్కడో పట్టేస్తుంటాయి. గ్యాస్ తగ్గుముఖం పట్టిందంటే మళ్ళీ చాలా ఆరోగ్యంగా ఉంటూ ఉంటాం. అందుకని ప్రాణాయామ అన్నది చాలా క్రమబద్ధకంగా చేయాలి. ఎంత గాలి ఎంతసేపు పీల్చుకుంటున్నావు అంతేసేపు మళ్ళీ అలా వదలటం. దేశకాల మాత్ర సంఖ్యల్ని బట్టి మళ్ళీ దీనికి కొన్ని సంఖ్యల్లో చేస్తూ ఉంటారు. కొన్ని అంటే ఎంతసేపు పీలుస్తున్నావు ఎంతసేపు వదులుతున్నావు అని. ప్రాణాయామం దీర్ఘంగా సూక్ష్మంగా ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. లోపల శ్వాసను బయటకు వదిలి కాసేపు మళ్ళీ శ్వాస అసలు పీల్చుకోకుండా కూడా ఉంటూ ఉంటారు. అందుకే కుంభక రేచక ఇవన్నీ చెప్తూ ఉంటారు.
అవన్నీ మళ్ళీ మంత్రాలతో కూడా కొంతమంది చెప్తుంటారు. దేవి భాగవతంలో కూడా దీని గురించి చెప్పింది. అంటే ఎందులో చెప్పినా ఎక్కడ చెప్పినా ఏ శరీరంతో కర్మలు చేస్తున్నావు కాబట్టి ఎలా చెయ్యాలి, ఆచరించవలసిన విధానంగా నువ్వు ఆచరిస్తే ప్రతిదీ యజ్ఞంతో సమానమే. ధన రూపంలో ఇచ్చిన, వస్తు రూపంలో ఇచ్చిన, ఆస్తి రూపంలో ఇచ్చిన, ద్రవ్య యజ్ఞాల రూపంలో చేసినా సరే, తపస్సు రూపంలో ఏది చేసినా సరే మనసు అన్నది స్థిరంగా ఉండాలి. పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఏది చేసినా, ఒక కథ వింటున్నా, సత్సంగాలకి వెళ్ళినా, దైవ ధ్యాసలో ఉన్నప్పటికీ కూడా మన మనసులో వికారాలు రాకుండా ఉండాలి. ఈ యోగ చేసేటప్పుడు ఇలాగ ప్రాణం అన్నది చాలా, ప్రాణం నేను పీల్చడం మానేశానంటే నేను మళ్ళీ జీవించి ఉండలేను. మళ్ళీ స్వాధ్యాయ అంటే ఎంతమంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ అన్నీ చెప్తూ ఉంటుంది. ఇంటికి వచ్చాక కూడా నేను దాన్ని అభ్యాసం చేయగలిగితేనే పరీక్షల్లో మంచి మార్క్స్ వస్తాయి. టీచర్ చెప్పింది ఆ రోజు కదా అయిపోయింది, మళ్ళీ ఇంకో రోజు ఇంకోటి చెప్తూ ఉంటుంది. ఒకటే నాకు అర్థమయ్యేదాకా రోజు చెప్తుందా? చెప్పదు. కానీ ఆవిడ చెప్పినప్పుడు నేను ఎంతలాగా వింటున్నాను, దాన్ని బట్టి అవి నాకు గుర్తుంది. పైగా ఇంటికి వచ్చి నేను మళ్ళీ అభ్యాసం చెయ్యాలి. అలాగే ఈ స్వాధ్యాయ అంటే వేదాల రూపంలో, పురాణాల ఇతిహాసాల రూపంలో అది చదవటం కాకుండా అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. పుస్తకం చదవగానే మనకేమీ అర్థం బోధపడదు. ఇంకా 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 చదవగా ఇప్పుడు భగవద్గీతే ఉంది, ఒక్కసారి చదివితే నిజంగా అర్థమవుతుంది. మనమేమి వివేకానందులు లేకపోతే రమణ మహర్షులు కాదు. ఒకటికి 10 సార్లు చదివినా ఇంకోసారి మళ్ళీ తీస్తే ఇంకా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ప్రక్షాళన జరిగే కొద్ది మన విజన్ అన్నది క్లియర్ అయిపోతూ ఉంటే వస్తువు అదే అక్కడే ఉంది, కానీ మనకి క్లియర్గా కనపడుతుంది. ఎందుకు? మన కళ్ళ ఐసైట్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అలాగే అజ్ఞానం తొలగిపోయి వికారాలన్నవి శరీరంలో లోపల బయట కూడా లేకుండా ఉన్నప్పుడు అవగాహన పెరుగుతూ ఉంటుంది. అజ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. అర్థాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉంటావు. అందులో చెప్పబడిన ధర్మాల్ని ఆచరించడం, ఒకటి చదివావు, ఒకటి తెలుసుకున్నావు, ఏం చేయాలి? దాన్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలి? మళ్ళీ భక్తి శ్రద్ధలతో ప్రాపంచిక విషయాల మీద నువ్వు ఆ మాయామోహాలకి లోనవ్వకుండా చెయ్యవలసిన పనులు చేస్తూ దాన్ని మళ్ళీ ఇంకా నలుగురికి చెప్పటము. చెయ్యకూడని పనులు చెయ్యకూడదు. దీన్నే స్వాధ్యాయ అంటారు. ఇవన్నీ చేయగా జ్ఞానయజ్ఞము, జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? ప్రక్షాళన జరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ శాస్త్రాలు పురాణాలు చదవటం మననం ఎందుకు చేయమన్నారు అంటే, నీ మనస్సు అన్నది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. నువ్వు దానికి ఏ పని చెప్పకుండా వదిలేసావు అంటే పనికిరానివన్నిటి మీద కూడా నీ మనస్సు నీ శరీరాన్ని అక్కడ తీసుకెళ్ళి నీ ఇంద్రియాలకు ఒక వ్యాపకాలు పెట్టేస్తూ ఉంటుంది. నిగ్రహించుకోవటం చాలా కష్టతరం అయిపోతూ ఉంటుంది. దానికని ఒక పని పెట్టాలి. ఇంద్రియాలు ఎప్పుడు నీ వశంలో ఉండే ఎల్లవేళలా అర్థం చేసుకుంటూ ఒక పనిని ప్రయత్నంగా అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. అజ్ఞానాన్ని నేను చెంతకి చేరనివ్వకూడదు. ఒక విద్యార్థిలాగే ఎప్పుడు మన జీవితం ఉండాలి. ఈ వయసులో చదువుకోవటం ఏంటి, ఇవి ఏమున్నాయి దీనికి అర్థాలు అన్నట్టుగా చెప్పకుండా ఏదైనా సరే మనకి కంటత వచ్చినా సరే, ఇప్పుడు చిన్న చిన్న శ్లోకాలు అయితే అలా చదివేచ్చు, కానీ ఒక విష్ణు సహస్రనామం చదివిన, లలితా సహస్రనామం చదివి అది కంటత వచ్చిన అన్నన్ని శ్లోకాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పుస్తకాన్ని దగ్గర పెట్టుకోమంటారు. ఎందుకు? 3 రకాలుగా జరిగిపోతూ ఉంటుంది. పుస్తకాన్ని చూస్తున్నావు, ఆ శ్లోకాన్ని నువ్వు చదువుతున్నావు, ఉచ్చరిస్తున్నావు, బయటికి ఉచ్చరిస్తుంటే శబ్ద రూపంలో మళ్ళీ నువ్వే వింటూ ఉన్నావు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఆ శ్లోకాలు నాకెన్ని అర్థమయ్యాయి, అలాగే అది వినాలి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా అది చెప్పటం మొదలు పెట్టాలి. దానివల్ల మళ్ళీ ఇప్పుడు నేను చెప్పటం వల్ల వాళ్ళని నేను ఉద్ధరించేశానన్న భావన మళ్ళీ రాకూడదు. నా సంస్కారాలు, నేను ఇంకా ప్రక్షాళన, మంచి మాట 10 సార్లు చెప్తే మనకి పోయేదేం లేదు. ఇంకా ఇంకా ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. ఒక పాత్రని నీటి కింద పెట్టి కడుగుతూ ఉంటే, కడిగేసిన గిన్నెని అలా పెడుతూ ఉంటే దాన్ని మెరుపు వస్తున్నట్టుగా, శుద్ధత్వం లాగా, ప్యూరిటీ లాగా మనం కూడా ఆ చిత్తము శుద్ధి కలుగుతూనే ఉంటుంది. ముక్తికి సులువైపోతూ ఉంటుంది. మన దిశ మారకుండా దాని మీద స్థిరంగా ఉంటాం. అదే మన కర్తవ్యము. అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే ఎటు పడితే అటు వెళ్ళనివ్వకుండా, సన్యాసిగా మారక్కర్లేదు, గృహస్థ ఆశ్రమంలోనే ఉంటావు, కానీ సాధన అన్నది సరిగ్గా చేస్తే, నీ ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తే, పైకి చేశానన్న పేరు కాకుండా మానసికంగా, వాచికంగా, శారీరకంగా ఇలా నిశ్చయాత్మకన బుద్ధితో పట్టుదలతోనే ప్రయత్నం చేస్తూ ఉంటే మన ప్రయత్నాలు నిరంతరము చేసేదాన్ని ఫలితం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. సంశ్రిత వ్రతాహ అని అందుకే చివర్లో పెట్టింది.
ఇట్లా ఏదో ఒక రూపంలో దానాలు రాగా చేసిన, కర్మల రూపంలో చేసిన సంకల్పం ఎప్పుడైతే నువ్వు సరిగ్గా నిశ్చయాన్ని తీసుకుని చేస్తుంటావో, పూజ కానీ వ్రతం కానీ ఏదైనా సరే ఆ నియమాల్ని పాటిస్తూ చేయాలి. బాహ్య విషయాల్ని మనసులోకి మళ్ళీ రానివ్వకు. వ్రతం చేసేంత వరకు నిష్టగా ఉండి మళ్ళీ తర్వాత ఆ వ్యాపకాల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఏమైంది, మళ్ళీ మాయామోహాల్లోకి వెళ్ళిపోతున్నాను. చేసేంత వరకు ఎలా ఉంటున్నావో చేసిన తర్వాత కూడా అదే స్థితిలో ఉండటానికి అలవర్చుకోవాలి. అందుకే అంతఃకరణ అంటారు. పరిశుద్ధంగా ఉండాలి. చేశానన్న పేరుకి తూతూ మంతల్లా చదవకూడదు. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతుంటే రోజు చదువుతున్నాను అనుకుందాం. చదువుతూ ఉంటే ఈరోజు ఎక్కడికో బయటకు వెళ్ళాలి, కానీ రోజు చదవటం అది అయిపోయింది నాకు. ఇప్పుడు చదవకుండా వెళ్తే ఏమవుతుందో అనుకుంటాను. సమయం తక్కువ ఉంది అలా అని చెప్పి నేను తుత్తు అని చదివితే ఏమవుతుంది? అది చదవమని ఎందుకు చెప్పారు? ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చుని ఈ శ్లోకాల రూపంలో ఏదున్నా సరే చదువుతూ ఉంటే ఆ శబ్ద తరంగాల రూపంలో ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. మన శ్వాస కానీ ఇవన్నీ కూడా శరీరం లోపల అవన్నీ కూడా ఎక్కడ ఎంత ఉండాలో అన్నది కూడా అది ఇంబ్యాలెన్సెస్ తీసేస్తూ ఉంటుంది. అలా ప్రశాంతంగా కూర్చుని చదివేంత ఓపిక లేనప్పుడు చదవక్కర్లేదు. దాన్ని పాడు చేసుకునే ఒక ఎనర్జీని ఇప్పుడు దాకా డైలీ రోజు చదివి ఒక ఎనర్జీని తెంచుకున్నావు. దాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసేలాగా, దాన్ని పాడు చేసుకునేలాగా ఈరోజు సమయం లేదు కదా అంటే ఏం పర్వాలేదు, పరమాత్మ ఏం వచ్చి కొట్టాడు. నిజంగా పరమాత్మ ఇలా అనుకుని చేసి చెయ్యకుండా ఉంటే అందరినీ కొట్టేవాడైతే ఈ పాటికి అందరికీ రోజు పడతానే ఉంటాయి. 24 గంటలు కొడతాం పనే పెట్టుకోవాలి పరమాత్మ. నిష్టగా నీ నియమాన్ని, నీ సంకల్పాన్ని చూస్తాడు పరమాత్మ. ఈరోజు చదివేవా లేదా, ఈరోజు 2 శ్లోకాలు చదివేవా, నువ్వు రేపు ఏం చదువుతావు, ఇది కాదు కావాల్సింది పరమాత్మకి. మనస్సులో వికారాలు లేకుండా నీ ఇంద్రియాలు నీ వశంలో ఉన్న ఇవన్నీ నువ్వు చదివినా కూడా ఏమవుతుంది అంటే శుద్ధత్వం వస్తుంది. శుద్ధత్వం వచ్చినప్పుడు వికారాలకి తావు లేకుండా నువ్వు ఉండగలిగినప్పుడు, నేను అంతసేపు కూర్చున్నది 40 నిమిషాలు చదవలేకపోయినా మననం ఎప్పుడూ లోపల చేసుకోవచ్చు. దాన్ని ఎవరు ఆపుతారు? ఓం నమో నారాయణాయ అనుకున్న లోపల అనుకుంటే ఏమైపోతుంది? విష్ణు సహస్రనామం చదవలేదు కానీ పరమాత్మ మీద నా ధ్యాస మరలకుండా ఎంతసేపు నా చింత అంతా పరమాత్మ మీద ఉంటూ నేను ఏ నామస్మరణ చేసినా, ఏ పరమాత్మ నామాన్ని ఉచ్చరించినా సరే ఆ మననం అన్నది 24 గంటలు నాకు అలవర్చుకోవటం రావాలి. వికారాల మీద ధ్యాస వెళ్ళనివ్వకుండా. అంతేకాని ఏదో చేశానన్నట్టుగా బాహ్యానికి శుద్ధత్వంతో చెయ్యాలి. ప్రయోజనాన్ని ఆశించకుండా దానం చేసిన, ధర్మం చేసిన, త్యాగం చేసిన, నీకోసం నేను ఏదో చేశానన్న మాటలు మాట్లాడకూడదు. చేసే అవకాశం పరమాత్మ నీకు ఇచ్చాడు, నీతో పరమాత్మ చేయించాడు. నీకు నువ్వే చెయ్యి అని చెప్పి వదిలేస్తే మనం మాత్రం చెయ్యం. ఇది కొంచెం ఇక్కడ అట్టే పెట్టుకుంటే ఇది మళ్ళీ రేపొద్దున నాకు అవసరం వస్తుందన్న భావనలు మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలా చెయ్యకూడదు. మనసు ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. ఏ కార్యాన్ని చేసినా సరే భక్తి శ్రద్ధలు ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. దోషాలు లేకుండా చెయ్యగలిగితే చాలు. నియమాల్ని పాటిస్తూ ఉండాలి. ఇక్కడ నియమం అంటే ఏంటి? అంతరంగికంగా ఎప్పుడు కూడా వికారాలు లేకుండా, అహింస అన్నది ఉండకూడదు. నిజం మాట్లాడాలి, దొంగతనం చెయ్యకూడదు, వేరే వాళ్ళ వస్తువు మీద ఎటువంటి ఆశ ఉండకూడదు. సదాచార ఎప్పుడూ ఆచారాలన్నీ కూడా నియమపూర్వకంగా చేయాలి. రాగద్వేషాలు లేకుండా ఉండాలి. అలా చేస్తేనే ఆ యజ్ఞానికి ఫలితం మనకి విశేషంగా లభిస్తూ ఉంటుంది. ఫలితం మళ్ళీ ఆశించకూడదు. స్వాధ్యాయ అన్నది నిత్యము నిరంతరం. ఇది 2 సార్లు చదివితే మనకు వచ్చేస్తుందా అండి? ఒక 10 రోజులు చదివితే ఇది నాకు ఫలించేస్తుందా అండి? లేకపోతే 40 రోజులు చేయాలండి? 40 రోజులు చేయటం అంటే కష్టం కదండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలండి, ఎవరో ఒకళ్ళు వస్తారండి, ఎవరో ఒకళ్ళు పిలుస్తారండి, ఇటువంటి అన్నీ కూడా డౌట్స్తో ఉంటాం మనం. ఎన్ని రోజులు చేశావు, ఎందుకు చేస్తున్నావు అన్నది పక్కన పెట్టు. అసలు నేను ఎలా చేస్తున్నాను, ఒక్కరోజు చేసిన ఒక్క 5 నిమిషాలు నేను ఆ నామాన్ని ఉచ్చరించిన మనస్సు ప్రశాంతంగా ఇటువంటి వికారాలు లేకుండా నేను అది ఉచ్చరించగలుగుతున్నానా, అది ఉచ్చరించిన తర్వాత కూడా నేను ఎవరినన్నా సరే అటువంటి దోష దృష్టితో చూస్తున్నానా, లేకపోతే నిస్వార్థంగా నేను వాళ్ళ మీద ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఉంటున్నానా. అందుకే పరమాత్మని, ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుని ఆయన గుణగానాలు, ప్రభావాలు, ఆ గాథలు వింటూ ఆయన సాకార రూపమే కాకుండా నిరాకారుడు పరమాత్మ, సర్వము చేసింది పరమాత్మ, అన్ని సృష్టిలో భాగం ఆయన నుంచే వచ్చాయి. సగుణ చూసుకున్నా, నిర్గుణ చూసుకున్నా, ఇలా అన్ని శాస్త్రాన్ని అధ్యయనం చేయటమే కాకుండా భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
ఆ స్తుతులు స్తోత్రాలు ఎంత చదివినా సరే భక్తి శ్రద్ధలతో ఆ నామగుణాల సంకీర్తనలు చేసుకుంటూ వేద అంగాలైన ఉపనిషత్తుని అధ్యయనం చేస్తూ ఎప్పుడు జ్ఞానాన్ని పెంచుకోవటానికి, అంతేగా నాకు ఇన్నొచ్చి నీ తెలుసా అని మళ్ళీ ఎచ్చుపెచ్చు అందరికీ చెప్పుకోవటానికి కాదు. మమత ఆసక్తి ఫలేచ్ఛరహితంగా రాగ ద్వేషాలకి అతీతంగా నిష్కామ భావంతో నిస్వార్థంగా మనము ఈ యజ్ఞాల రూపంలో ఏదో ఒకటి ఎప్పుడూ చేస్తూనే, ఏది చేసినా మళ్ళీ రాగద్వేషాలకి అతీతంగా నిస్వార్థంగా చెయ్యాలి. ద్రవ్య యజ్ఞం చేసినా సరే, తపయజ్ఞం చేసినా సరే, యోగా చేసినా సరే, అహింస రూపంలో చేసినా సరే, ప్రాణ అన్నది ప్రాణాయామ రూపంలో ప్రాణశక్తిని నువ్వు అలాగా నియమబద్ధకంగా చేసినా సరే భక్తి శ్రద్ధలతో సాధన చెయ్యగా సిద్ధి పొందుతుంది. దీంతో భగవద్గీత 4th చాప్టర్ జ్ఞానకర్మ సన్యాస యోగంలో 28 శ్లోక సంపూర్ణం.